బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఇక కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందన్నారు అడ్వకేట్ జనరల్. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ హైకోర్టు దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు. శర్మ, విచారణ ఎలా జరిగింది? ఎటువంటి వాదనలు వినిపించారు ఇరు వర్గాలు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమాధానానికి హైకోర్టు ఓకే చెప్పింది. అసెంబ్లీలో కమిషన్ రిపోర్టును పెట్టి అందులో సభ్యుల అభిప్రాయాలతో చర్చించిన తర్వాత ఆ నివేదిక తీసుకున్న తర్వాతే ఈ కాళేశ్వరం రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది అప్పుడు నిర్ణయిస్తాం. అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అసెంబ్లీ తీర్మానం మేరకే దాని తర్వాత యాక్షన్ తీసుకుంటామని స్పష్టంగా అఫిడవిట్ను హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దాఖలు చేశారు. దీనికి సంతృప్తి చెందినటువంటి హైకోర్టు ఏ రకమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. అలాగే పూర్తి డీటెయిల్డ్ కౌంటర్ 3 వారాల్లోగా హైకోర్టు ముందు ఉంచాలని చెప్పింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అయితే ఇందులో ప్రధానంగా కేసీఆర్ హరీష్ రావులు మధ్యంతర ఉత్తర్వులు కోరారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ప్రభుత్వానికి సమర్పించిందో దానికి సంబంధించి యాక్షన్ తీసుకోకుండా, దాని ద్వారా ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిరోధించాలి, స్టే విధించాలి, అలాగే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కానీ వాళ్ళ తరపున లాయర్ల వాదనలకు హైకోర్టు మొగ్గు చూపలేదు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. వాళ్ళు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులే కావాలని కోరారో, అలాగే ఆ రిపోర్టును రద్దు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దానికి మాత్రం హైకోర్టు సమ్మతించలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమాధానం చెప్పిందో, ఇప్పటికే ప్రభుత్వానికి ఆ నివేదిక అందింది. ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్లో చర్చించి దీన్ని అసెంబ్లీలో పెట్టిన తర్వాత సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అదే విషయాన్ని వాళ్ళ హైకోర్టుకు ఒక రిపోర్ట్ రూపంలో రిప్లై ద్వారా ఏజీ హైకోర్టుకు సమాధానం ఇచ్చారు. దాన్ని సంతృప్తి చెందింది. అయితే ఇక్కడ ప్రధానంగా పిటిషనర్ల తరపు లాయర్లు ఆర్యమా సుందరం కానీ శేషాద్రి నాయుడు కానీ ఒకటే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఇప్పుడు రిపోర్టు ప్రభుత్వానికి అందింది. అయితే ఆ రిపోర్టు ఆధారంగా వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా ఈ రిపోర్టు ఉందని, రాజకీయ దురుద్దేశంతోనే, రాజకీయ కక్షతోనే కేసీఆర్ను కానీ హరీష్ రావును కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ బదనాం చేసేటువంటి ప్రక్రియను 2-3 సంవత్సరాల నుంచి కాళేశ్వరం పేరుతో ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్రతిష్ట పాలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చారు. ఆ రకంగానే ఆ రిపోర్టును ఆధారంగా చేసుకొని వాళ్ళు చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు ఈ అంశాలను ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం. కానీ అవన్నీ విషయాల పైన పూర్తిగా వాదనలు విన్న హైకోర్టు మాత్రం నిన్న ఒకటే ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. మీరు యాక్షన్ తీసుకున్న తర్వాత అసెంబ్లీలో పెడతారా, అసెంబ్లీకి చెప్తారా, లేదంటే అసెంబ్లీలో ఈ రిపోర్టు పైన చర్చించిన తర్వాతే యాక్షన్కు ముందుకు వెళతారా? ఈ ప్రధానమైనటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి, నిన్న సాయంత్రమే చెప్పాలని కోరింది. కానీ అడ్వకేట్ జనరల్ మాత్రం ఇవాళ దానికి సమాధానం చెప్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి లిఖితపూర్వకంగా హైకోర్టుకు ఆ సమాధానం ఇచ్చారు. రిపోర్టు అందింది, అసెంబ్లీ కేబినెట్లో చర్చించారు. కేబినెట్లో చర్చించిన తర్వాత దీన్ని అసెంబ్లీలో పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీలో అభిప్రాయాలు, అన్ని పార్టీలు సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనేది అప్పుడు నిర్ణయిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అదే సమాధానాన్ని హైకోర్టుకి ఇచ్చింది. హైకోర్టు సంతృప్తి చెందింది. అయితే ఇక కాళేశ్వరం కమిషన్ తరపున కూడా నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రిపోర్టుకు సంబంధించి ఎటువంటి వ్యవహారం ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి ఆయన కొంతసేపు తన వాదనల్లో ప్రధానంగా ప్రస్తావించారు. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును కేబినెట్, రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే అసెంబ్లీకి
చెప్పి ఎందుకు రిజెక్ట్ చేశాం దాని కారణాలను కూడా అసెంబ్లీకి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. ఇక యాక్సెప్ట్ చేస్తే నేరుగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గతంలో కొన్ని కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా నేరుగా చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలను కూడా నిరంజన్ రెడ్డి ఉదాహరించారు. ఇవన్నీ అంశాలన్నింటినీ వాదనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి ఆ సమాధానానికి సంతృప్తి చెందినటువంటి హైకోర్టు మాత్రం నిన్న సుమారు 4-5 గంటల పాటు దీనికి సంబంధించి వాదనలు వింది. ఇవాళ కూడా గంటన్నర పాటు ఇటు పిటిషనర్ల తరపు లాయర్ల వాదనలు వింది, అటు కాళేశ్వరం కమిషన్ తరపు లాయర్ వాదనలు విన్నది. అలాగే ప్రభుత్వం తరపున ఏజీ ఇచ్చినటువంటి ఆ లిఖితపూర్వక రిప్లై కూడా చూసింది, దాని సంతృప్తి చెందింది. సంతృప్తి చెందిన తర్వాతే కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ హరీష్ రావులు దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము, ఇప్పుడు ఇది అవసరం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును నేరుగా అసెంబ్లీలో పెట్టి చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పింది. కాబట్టి దానికి సంతృప్తి చెంది రిప్లై ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిందో అది 3 వారాల గడువిచ్చింది, విచారణను 4 వారాలకు వేసింది.